హే గాయ్స్, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు షాహిన్ సుము యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు. బోనాల శుభాకాంక్షలు ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ టైం చూసేయండి. ఇది 18th జూలై 9:20 PM అన్నమాట. సో ఈరోజు ఏం జరిగిందంటే మా ప్రిన్సెస్ స్కూల్లో బోనాలు జరిగింది, అంటే 19th రోజున. సో దానికి 18th రోజు నుంచి మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి కదా. ఫస్ట్ అమ్మవారి గెటప్ వేసింది. అమ్మవారి గెటప్కి మెయిన్గా కావాల్సింది నిమ్మదండ, కాబట్టి నిమ్మకాయలు గుచ్చుతున్న చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. అది బిఫోర్ డేది. అండ్ ఇది వచ్చేసి స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది 19th జూలైలో. ఆ రోజు స్టార్టింగ్ అనమాట. ఫస్ట్ తనకి శారీ డ్రెస్ అంతా సెట్ చేసిన తర్వాత పారాయణ పెట్టాను. ఫస్ట్ లెగ్స్కి పారాయణ పెట్టాను. అండ్ ఒక్క విషయం ఏంటి అంటే ప్రాసెస్ కొంచెం ముందు వెనుక అయి ఉండొచ్చు, అంటే నాకు ఎగ్జాక్ట్లీ ప్రాసెస్ అయితే తెలియదు 1 by 1 ఎలా చేయాలి అని చెప్పేసి. బట్ నేను మాత్రం తన్ని రెడీ చేసినప్పుడు అమ్మవారి గెటప్ అని చెప్పేసి చాలా భక్తి శ్రద్ధలతో నేను కూడా హెడ్ బాత్ చేసి అర్లీ మార్నింగ్ 5:30 to 6 ఆ టైంలో రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు నేను చాలా భక్తి శ్రద్ధలతో నేను రియల్గా అమ్మవారిని అలంకరించడానికి ఎంత మనస్ఫూర్తిగా చేస్తామో నేనైతే నా వేలో నాకు తెలిసినంతలో చాలా పవిత్రంగా చేశాను అనమాట. అండ్ కొంచెం ప్రాసెస్ అటు ఇటు అయినా దయచేసి నన్ను కరెక్ట్ చేయండి, బట్ జడ్జ్ చేయొద్దు ప్లీజ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పారాని పెట్టిన తర్వాత ఖచ్చితంగా అమ్మవారికి కాళ్ళకి పసుపు అవసరం కాబట్టి పసుపు పూసాను. అండ్ పసుపు పూసిన తర్వాత కొంచెం పారాని లిటిల్ బిట్ డిస్టర్బ్ అయితే దాన్ని అంతా సెట్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నేను క్లిప్ యాడ్ చేశాను. చాలా బాగా వచ్చింది. అండ్ సుము మా పాప వచ్చేసి స్కూల్లో 5 పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది. మెయిన్ లీడ్గా 5 పర్ఫార్మెన్సెస్ చేసిందనమాట. 5 డాన్సెస్ చేసింది. అండ్ అన్నిట్లో తనే ముందరుంది. అండ్ నేను ఒక 2 to 3 అయితే పెట్టగలిగాను ఇందులో, బట్ మిగిలిన పెట్టలేదు. బికాస్ ఆఫ్ అసలు స్కూల్లో వీడియోస్ అలో చేయట్లేదు, ఎందుకంటే బ్యాక్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ స్కూల్లో యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి వీడియో తీసిన తర్వాత అది పేరెంట్స్కి పంపిస్తాము, అంటే లింక్ పంపిస్తాము అని చెప్పారు. సో దానివల్ల కొంచెం వీడియోస్ తీయడం అయితే కుదరలేదు. ఇప్పుడు చూడండి బ్యాంగిల్స్ వేస్తున్నాను తనకి. బేసిక్గా తన శారీ కలర్ ఎల్లో అండ్ మెరూన్ అండి, ఆ టైప్లో వేయొచ్చు. బట్ నాకు రియల్గా అమ్మవారిలాగా నా పాప చూసుకోవాలి అని హార్ట్ఫుల్గా అనుకున్నాను కాబట్టి అమ్మవారికి ఎట్లా అయితే 5 కలర్స్ ఆర్ 7 కలర్స్ అలా ఎగ్జాక్ట్లీ కౌంట్ తెలీదు, బట్ కలర్స్ బ్యాంగిల్స్ అయితే వేస్తాం కదా. నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. సో అందుకని నేను ఒక కలర్ సింగిల్ కలర్ కాకుండా మంచిగా అన్ని కలర్స్ వచ్చినట్టు కొన్ని కలర్స్ పిక్ చేసుకొని ఆ బ్యాంగిల్స్ అయితే ఒక్కొక్కటి 5 బ్యాంగిల్స్ చొప్పున వేశాను. అండ్ పారాయణ పెట్టుకొని ఆ హ్యాండ్స్ అలా చూపిస్తుంటే ఎంత చక్కగా ఉంది కదా. ఎస్, నేనైతే ఫైనల్ అవుట్పుట్ చేసి సీరియస్లీ ఒక 2 seconds అయితే నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు, నేనేనా ఇంత బాగా రెడీ చేశాను అని అనిపించింది. మీరు కూడా చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా. అండ్ ఇక్కడైతే మేకప్ స్టార్ట్ చేశాను అనమాట. బేసిక్గా తనకేం మేకప్ వేయను, చాలా లైట్ అనమాట. జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత లైట్గా లిప్స్టిక్, కాజల్, ఐలైనర్, అంతే. ఎక్కువ ఫేస్కి పౌడర్ అంతకు మించి ఏం క్రీమ్స్ ఏం అప్లై చేయను అనమాట, ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా పిల్లలకి. సో అందువల్ల. అండ్ ఇక్కడ వచ్చేసి ఐలైనర్ వేస్తున్నాను అనమాట. అది షేప్ అసలు చాలా ఇంపార్టెంట్. ఐ షేప్, ఐస్ చాలా పెద్దగా ఉంటాయి సుమ్మువి. ఎంత అట్రాక్టివ్గా ఉంటాయంటే దాని ఫేస్లో నాకు ఐసే చాలా ఇష్టం అనమాట. అండ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మవారి లుక్ వచ్చేసింది ఐస్ చూస్తే. సో దెన్ ఇప్పుడు ఇక్కడ ఐస్కి కాజల్ పెట్టిన తర్వాత వెంటనే పౌడర్ వేసేస్తున్నాను ఐ కింద, ఎందుకంటే అది స్ప్రెడ్ అవ్వకుండా. వీళ్ళు ప్రోగ్రామ్ అయ్యేంతలోపు 5 or 6 అట్లా పర్ఫార్మెన్సెస్ అన్నీ చేసి స్టేజ్ దిగేసరికి అదంతా కారిపోయి ఫేస్ అంతా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి స్మడ్జ్ అవ్వకుండా. అండ్ నాకు ఎస్పెషల్లీ బొట్టు గురించి మాట్లాడాలండి. ఎంత చక్కగా వచ్చిందంటే నార్మల్గా మిగిలిన పిల్లలందరినీ చూశాను నేను, నార్మల్గా పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చారు. బట్ నా ప్రిన్సెస్లో నిజంగా అమ్మవారిలాగా రావడానికి లుక్ అయితే బొట్టు అన్డౌటెడ్లీ చెప్తాను నేను చాలా ఇదిగా ఫస్ట్ గంధం పూసేసి దాని తర్వాత దానిపైన బొట్టు పెట్టాను. అండ్ అది కూడా కొంచెం పైన కొంచెం శివయ్య లుక్, అంటే 3వ కన్ను లుక్ అట్లా రావడానికి పెట్టాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బొట్టు అయితే నేనైతే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ దాని తర్వాత జ్యువెలరీ వేస్తున్నాను అనమాట. ఇక్కడ
అండ్ కంప్లీట్ లుక్ చూడండి, ఆల్మోస్ట్ మీకు కనిపిస్తూ ఉంది. చాలా బాగా అసలు అల్టిమేట్ అనమాట, అమేజింగ్. అండ్ స్కూల్లో అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పారు. ఆ వీడియో క్లిప్ కూడా ఉంది, వాళ్ళ కోఆర్డినేటర్ మేడం చాలా మెచ్చుకున్నారు. అండ్ అది కూడా యాడ్ చేశాను ఇందులో. అండ్ ఫైనల్గా రెడీ చేస్తున్నాను తిండి. ఇక్కడ రెడీ అవుతున్నా కూడా మన కంట్రోల్లో ఉండదు బేబీ, తెలుసు కదా, ఏదో చేస్తుంది అనమాట పక్కన. అండ్ చూడండి దిష్టి ఏమైనా తగులుతుందేమో అని చెప్పేసి మొత్తం షాల్వాతో కవర్ చేసేసుకొని స్కూల్కి తీసుకెళ్ళాను. స్కూల్లో లిటరలీ హడావుడి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా వీళ్ళతో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీయించుకుంది. అండ్ ఇక్కడ డ్యాన్స్ మాస్టర్తో మాట్లాడుతుంది. అండ్ అందరూ పైకి వెళ్ళిపోతున్నారు. అసలు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నిజంగా నేను స్కూల్కి వచ్చానా టెంపుల్కి వచ్చానా అని అర్థం అవ్వనంత పాజిటివ్ వైబ్ అండి. ఎంత చక్కగా వైబ్ తీసుకొచ్చారంటే లిటరలీ నేను మామూలుగా పీటీఎం ఉన్నా ఏదున్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా స్కూల్కి అయితే అటెండ్ అవుతాను. బట్ స్పెషల్గా ఈ బోనాల జాతర వీళ్ళు కండక్ట్ చేసినప్పుడు నేను వెళ్ళడం నాకు రియలీ అదృష్టం అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ సుమన్ టీవీ వాళ్ళు కూడా వచ్చారు. అసలు చాలా బాగుండింది అనమాట. వీళ్ళు పిల్లలు ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నారు. వీళ్ళు పిల్లలందరూ రెడీ అయ్యి బోనాలు ఎత్తిన వాళ్ళు అండ్ బోనాలు తీసుకొని వచ్చేవాళ్ళు, అమ్మవార్లు అండ్ పోతురాజులు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టికులర్గా ఎక్కడ చిన్న పిన్ అంతా కూడా మైనస్ లేకుండా చాలా బాగా చేశారు. అండ్ డప్పు దరువులతో పోతురాజులు వస్తున్నారు ఫస్ట్, దాని తర్వాత అమ్మవార్లు వస్తారు, దాని తర్వాత బోనాలు ఎత్తుకొని అందరు వస్తారు. అసలు ఈ ఎంట్రీ అయితే గూస్ బంప్స్ అండి. అండ్ యాక్చువల్గా వాయిస్ పెట్టేసి రియల్గా జరిగిందంతా పెట్టేస్తే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. బట్ నాయిస్ ఎక్కువ వస్తుంది, నేను అలా కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది అనమాట. ఫస్ట్ పోతరాజులు వచ్చి ఇట్లా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి లిటరలీ ఈ చెట్టు ఇలానే ఉంటుందండి వీళ్ళ స్కూల్లో. ఆ చెట్టు చుట్టూ అది కట్టేసి చాలా బాగుంటుంది అనమాట లుక్. సారీ, అక్కడ వీళ్ళు ఇదంతా సెటప్ చేశారనమాట. చాలా బాగా వచ్చింది లుక్. అసలు పిల్లలు ఒకరిని తీయాలి ఒకరిని పెట్టాలి అని కాకుండా వాళ్ళకి ఇచ్చిన పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగా చేశారు. అండ్ అందరికంటే అన్డౌటెడ్లీ నా ప్రిన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసింది. అది అందరూ ఒప్పుకున్నారు అండ్ మీరు కూడా చెప్తారు మీరే, అంత పర్ఫెక్ట్గా చేసింది అనమాట. బ్యాక్ టు బ్యాక్ 5 పర్ఫార్మెన్సెస్ చేసి కూడా అంటే కొంచెం గ్యాప్ లేదు, ఒక సాంగ్ తర్వాత ఒక గ్యాప్ అని అట్లా ఏం లేకుండా కంటిన్యూస్గా 5 చేసిన తర్వాత కూడా వెయిట్ చేసింది నెక్స్ట్ ఏంటి అని. అంత ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వకుండా వచ్చి చేసింది. నిజంగా అమ్మవారిని చూస్తున్నట్టే ఉంది. తన అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా నా పాప మీద ఉన్నాయి, అందుకే అంత చక్కగా చేసింది. అండ్ ఇక్కడ చూడండి మిడిల్లో ఉంది కదా, మిడిల్లో ఇదైతే లిటరలీ 5-6 సాంగ్స్ కంబైన్ చేశారండి. 6-7 minutes ఉండింది, అందుకే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అండ్ ఇక్కడ ఉన్న 6 members కూడా అమ్మవారి గెటప్ వేసిన వాళ్ళు అనమాట. ఇవన్నీ అమ్మవారి సాంగ్స్. అండ్ కొన్ని సాంగ్స్ ఏమో పిల్లలు చేస్తుంటే మిడిల్లో ఇట్లా అమ్మవారిని ఇన్వైట్ చేస్తున్నప్పుడు, అమ్మవారి గురించి వెళ్ళి పూజిస్తున్నప్పుడు అమ్మవారి ఇట్లా ప్రత్యక్షమైనట్టు అలా కొన్ని చేశారనమాట. చాలా బాగున్నాయి. కానీ చెప్పాను కదా అన్ని రికార్డ్ చేయడానికి నాకు కుదరలేదు. అండ్ స్కూల్ కాబట్టి మనకి మొబైల్స్ ఎలో చేయడమే ఎక్కువ, సో అలా అనమాట. చాలా బాగా వచ్చింది డ్యాన్స్. దాని తర్వాత అందరూ వచ్చి పాప దగ్గర సెల్ఫీలు తీసుకోవడం, వాళ్ళ టీచర్స్ కూడా స్పెషల్గా పిక్స్ తీపించుకోవడం, స్పెషల్గా ఉంది మీ పాప అని చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇందులో మీకు ఒక స్పెషల్ థింగ్ చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు భవిష్యవాణి చెప్పేది కూడా, అంటే పిన్ కూడా వదలలేదని చెప్పాను కదా, పాపతో భవిష్యవాణి చెప్పించారు. పాప చైత్ర ఎంత బాగా చెప్పిందంటే, ఈ పాప చైల్డ్ ఆర్టిస్ట్ కూడా, మన ప్రిన్సెస్ లాగానే మన సుమ్ము లాగానే తను కూడా చైల్డ్ ఆర్టిస్ట్, చాలా చక్కగా చేసింది. అంటే నేను డైరెక్ట్గా చూసినప్పుడు నిజంగానే అమ్మవారు ఒంట్లోకి వచ్చిందేమో, నిజంగా భవిష్యం అని చెప్తున్నా అని అసలు ఆ ఫీల్ వచ్చిందనమాట. లిటరలీ అంత బాగా చేసింది పాప. ఆ క్లిప్ అయితే రియల్ క్లిప్ తన వాయిస్తో యాడ్ చేశాను. మీరు ఫైనల్ ఎండ్ వరకు మన వీడియో చూస్తే ఆ క్లిప్ అయితే మీకు ఉంటుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు ఆ క్లిప్ని. అండ్ సుమ్ము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత వాళ్ళ టీచర్ నా పాప గురించి మాట్లాడుతుంటే నాకు ఐస్లో వాటర్ వచ్చినాయి అనమాట. చాలా బాగా బ్లెస్ చేశారు. అండ్ స్కూల్లో మహానటి తను అది ఇది అని, అండ్ మా మేడం మాటల్లోనే అది కూడా క్లిప్ యాడ్ చేశాను చూడండి. పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత నోస్ పిన్ ఒకటి తనకి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది, అది గుచ్చుకుంటుంది అనమాట, ఊరికే తీసుకొని పెట్టుకుంటూ ఉంటుంది. సో అలా నోస్ పిన్ తీసుకొని సెట్ చేసుకుంటుంది అనమాట. చాలా
చూడండి 5-6 పర్ఫార్మెన్సెస్ చేసి కూడా ఇంత కూల్గా అట్లా కూర్చొని ఉండింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్పెషల్ థింగ్, బోనం కూడా తీసుకొని వెళ్ళింది. అంటే నేను కూడా అక్కడ పిన్ టు పిన్ ఎలా చేశారో స్కూల్లో నేను కూడా ఏం తక్కువ చేయకుండా ఆల్మోస్ట్ అన్నీ పంపించానండి. చాలా అంటే చాలా నీట్గా చేశాను. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ అందరూ సుమ్ముతో ఫొటోస్ తీసుకున్న తర్వాత అండ్ అమ్మవారి గెటప్లో ఉన్న పిల్లలందరూ స్టేజ్ మీద తీసుకొచ్చి చేశారనమాట. ఫోటో సెషన్ అనేది చేశారు. అండ్ చూడండి స్టాఫ్ చాలా మంది ఉంటారు. వీళ్ళు ఓన్లీ కల్చరల్ టీమ్ అనమాట. వీళ్ళ వరకు ఫొటోస్ దిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమ్ము వాళ్ళ కోఆర్డినేటర్ మ్యామ్ సుమ్ము గురించి మాట్లాడతారు. అదొకసారి వినండి మీరు. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ వినీత మేడం, థ్యాంక్ యూ సో మచ్. చైల్డ్ ఆర్టిస్ట్ పెద్ద హీరోయిన్ మా ప్రోగ్రామ్స్ అన్నిట్లో హైలైట్ అవుతుంది. అండ్ ఐ విష్ హర్ వెరీ గుడ్ లక్ అండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు వాయిస్ అర్థమైందో లేదో నాకు తెలీదు, నేనైతే క్లారిటీగా ఉందో లేదో తెలీదు. బట్ తనైతే చాలా బాగా చేసింది. స్కూల్ అన్నిట్లో ఇంతమందిలో తనే స్పెషల్గా ఉంది అని చెప్పారు. అండ్ ఇంటికైతే వచ్చేసామన్నమాట. తనకి ఆంటీ దిష్టి తీసేసి కొబ్బరికాయ కొట్టేసి అండ్ చాలా బాగుందండి లుక్. అందుకని నిమ్మకాయ కాళ్ళు మొత్తం కడిగిచ్చేసి నిమ్మకాయ తిప్పేసి కొబ్బరికాయ తిప్పేసి అన్నీ మొత్తం చేసేసి మా అమ్మవారిని ఇలా ఇంట్లోకి అయితే ఇన్వైట్ చేసుకున్నాం అనమాట. చాలా బాగా వచ్చిందండి. అండ్ మీరు ఈ వీడియో చూసినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్. అండ్ మీరు నన్ను ఇంత సపోర్ట్ చేసుకున్నందుకు లవ్ యూ ఆల్. అండ్ నేను చాలా హ్యాపీ. అండ్ ఇక్కడ భవిష్యవాణి తల్లి ఈ ఏడాది కాలం ఎట్లుంటది, పాడి పండుగ సంగతి ఏంది తల్లి? ఈ ప్రకృతిని అంతా కలుషితం చేసుకుంటుంది మీరే తల్లి. మీ వల్లనే ఇదంతా ఇట్టయితండి. ఈ ఏడాది ఏదో నా ఆశీస్సుల వల్ల బాగానే ఉంటది. మీరే తెలుసుకోవాలి. ఇంకా మంచిగా ప్రకృతిని ఇలా చాలాసేపు అనమాట, ఒక 20 minutes అలా చెప్పింది పాప. అసలు చాలా చాలా అంటే చాలా మెమరబుల్ మూమెంట్ ఇది నాకు. నేను రియల్గా చూడలేదు ఎప్పుడు, అండ్ ఇక్కడే చూసాను. అది రియల్ ఫీల్ ఉందన్నమాట అలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. లవ్ యూ.